నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్తో భారత్ సంబంధాలు ఒకే సంస్కృతి కానీ మూలాలు వేరు. రణరంగంగా ఇరాన్ భారత్ మద్దతు ఇస్తుందా? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర రూపాన్ని దాల్చుతుంది. ఇరు దేశాల దాడులు ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతం బగ్గుమంటోంది. ఈ రెండు దేశాలకు కొన్ని దేశాలు బహిర్గంగా మద్దతును తెలుపుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ యుద్ధంపై భారత్ వైఖరి ఏంటి? అసలు ఇరాన్ భారత్ మధ్య సంబంధాలు ఏంటి? అవి ఎప్పటి నుంచి కొనసాగాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఇరాన్తో భారత్కు దీర్ఘకాల సంబంధాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. దీనికి కారణం 2017లో ఇరాన్ సుప్రీం లీడర్ చేసిన వ్యాఖ్యలు. కాశ్మీర్ అంశంపై మాట్లాడిన ఆయన అణిచివేతదారులపై పోరాటానికి పిలుపునిచ్చారు. ఇది ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదాలకు కారణమైంది. చివరకు ఇరాన్ భారత్ మధ్య సంబంధాలు క్రమంగా బలహీనపడుతూ వచ్చాయి. 2016లో భారత్ ప్రధాని మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లారు. అయితే ప్రధానిగా మోదీ ఇరాన్కు వెళ్లడం అది తొలిసారి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు అప్పటి వరకు బాగానే ఉన్నాయి. కానీ 2017లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ఈద్ ఉల్ ఫితర్ సందర్భంగా ఓ ప్రసంగం చేశారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఇస్లామిక్ పోరాటాల గురించి మాట్లాడుతూ కాశ్మీర్ అంశాన్ని కూడా ప్రస్తావించారు. అక్కడి ముస్లింలు అణిచివేతదారులతో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. అయితే ఇరాన్ కాశ్మీర్ సమస్యను ప్రస్తావించడం అదేం మొదటిసారి కాదు. అయితే గతంలో ఇరాన్ కాశ్మీర్ ప్రజలపై సానుభూతి చూపించేది. కానీ 2017లో అందుకు భిన్నంగా అణిచివేతదారులపై పోరాటానికి పిలుపునివ్వడం గమనార్హం. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ప్రసంగంపై భారత్ గట్టిగా ప్రతిస్పందించింది. కాశ్మీర్ తన అంతర్గత వ్యవహారమని, ఇందులో ఇరాన్ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేసింది. దీంతో రెండు దేశాల మధ్య వివాదం చెలరేగి బంధాలు తెగిపోయాయి. అందుకే ఈ సంఘటనను ఇరాన్ భారత్ సంబంధాలలో కీలక మలుపుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ పరిణామమే భారత్ పైన కాదు, ఇరాన్ పాకిస్తాన్ మధ్య సంబంధాలపై కూడా ఎఫెక్ట్ చూపించింది. ఇది కాస్త పక్కన పెడితే ఇరాన్ భారత్ మధ్య సంబంధాలు ఇప్పటివి కాదు, సుమారు 3000 BC కాలం నుంచి కొనసాగుతున్నాయి. ఒక దేశానికి సంబంధించిన మూలాలు మరో దేశంలో కనిపించిన సంఘటనలు చాలా ఉన్నాయి. గతంలో వాయువ్య భారతంలో కౌలి అనే సంస్కృతి ఉండేది. దానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్లు ఇరాన్లోని సూసాలో కనిపించడం విశేషం. అలాగే ఇండస్ లోయ నాగరికతకు చెందిన నాణేలు కూడా ఇరాన్లోని కిష్, సూసా, ఉర్ వంటి ప్రాంతాల్లో బయటపడ్డాయి. దీన్ని బట్టి పూర్వం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య వ్యాపారాలు జరిగాయన్నది క్లియర్. క్రీస్తు పూర్వం 2000 ప్రాంతంలో ఆర్యులు మధ్యాసియాలో సంచార జాతులుగా నివాసం ఉండేవారట. ఆ తరువాత వీరంతా రెండు సమూహాలుగా విడిపోయారు. ఒక సమూహం ఇరానియన్ ఎత్తైన ప్రాంతాల్లో స్థిరపడగా మరో సమూహం భారత్లో స్థిరపడింది. అంటే వీరంతా ఒకటే, కానీ మూలాలు వేరు. ఇరు దేశాల మధ్య సంబంధాలు వాణిజ్యం, సాంస్కృతిక మార్పిడితో పాటు రాజకీయ సంబంధాల ద్వారా కొనసాగాయని తెలుస్తోంది. కానీ కొంతకాలం తర్వాత ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతాన్ని విడిచిపెట్టారట. ఇక అవెస్టా, ఇది జిరోస్ట్రియన్ మత పవిత్ర గ్రంథం. ఇది ఇరాన్లోని పురాతన మతాలలో ఒకటి. ఇరాన్ రాష్ట్ర మతంగానూ విరాజిల్లింది. కానీ ఇస్లాం వచ్చిన తర్వాత ఇది కనుమరుగైపోయింది. 650 ADలో అరబ్ సైన్యాలు ఇరాన్పై దాడి చేశాయి. నెమ్మదిగా ప్రజలు కూడా కొత్త మతంలోకి మారడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే ఇరాన్ షియా ముస్లిం దేశంగా మారింది. ఆ తర్వాత బ్రిటిష్ వారి పాలనలో భారత్ ఇరాన్ నుండి దూరం అయింది. అలా శతాబ్దాల కాలంగా జరిగిన మార్పుడులకు ముగింపు పడింది. ఇరాన్ను రష్యా, బ్రిటన్ అనే రెండు శక్తులు విభజించగా భారత్ పూర్తిగా బ్రిటిష్ నియంత్రణలోకి వెళ్ళింది. వారి స్వాతంత్ర ఉద్యమాలు కూడా భిన్నంగా కొనసాగాయి. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత రష్యా ఇరాన్ను విడిచిపెట్టింది. ఆ తర్వాత బ్రిటన్ కూడా తప్పుకుంది. ఇటు భారత్ మాత్రం రెండో ప్రపంచ యుద్ధం వరకు వేచి చూడాల్సి వచ్చింది.
స్వతంత్రంతో పాటు ఓ భారీ మార్పు కూడా వచ్చింది. అదే పాకిస్తాన్ విభజన. ముస్లిం మెజారిటీ ప్రాంతాలన్నీ కలిసి పాకిస్తాన్గా రూపాంతరం చెందాయి. దీంతో భారత్ ఇరాన్తో సరిహద్దును కోల్పోయింది. ఆ రెండు దేశాలను ఇప్పుడు మూడో దేశమైన పాకిస్తాన్ విడదీసింది. అయితే ఇది కేవలం భౌగోళికంగానే కాదు, భావజాలం కూడా వారిని వేరు చేసేసింది. ఆ తర్వాత భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరగగా ప్రతి వార్లోనూ ఇరాన్ పాకిస్తాన్కి మద్దతుగా నిలిచింది. 1965లో జరిగిన యుద్ధంలో పాక్ వైమానిక దళాన్ని కాపాడింది ఇరాన్. దీన్ని గమనించిన భారత్ జాగ్రత్త పడుతూ వచ్చింది. ఆ తర్వాత భారత్ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా మారింది. దీంతో ఇరాన్ భారత్తో బంధాలను పెంచుకోవాలని ప్రయత్నాలు చేసింది. ఈ క్రమంలోనే 1973లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని ఇరాన్కు ఆహ్వానించి ఆతిథ్యం ఇచ్చింది. ఆ తర్వాతి సంవత్సరం ఇరాన్ ప్రధాని భారత్ సందర్శనకు కూడా వచ్చారు. అయితే ఇది కేవలం వ్యాపార ప్రయోజనాల కోసం మాత్రమే. ఆ సమయంలో భారత్ 17 మిలియన్ టన్నుల చమురును కొనుగోలు చేసేది. అందులో దాదాపు 10 మిలియన్ టన్నులు ఇరాన్ నుంచే వచ్చేది. పంతొమ్మిది 1979లో ఇస్లామిక్ విప్లవం ఇరాన్ అంతటా వ్యాపించింది. అయితే ఆ విషయంలో భారత్ ఉదాసీనంగా వ్యవహరించింది. ఆ తర్వాత 1990లో రెండు దేశాలు కలిసేందుకు ఓ అవకాశం వచ్చింది. అదే ఆఫ్ఘనిస్తాన్. కానీ అదే సమయంలో పాక్ పెంచి పోషించిన తాలిబన్ల వ్యవహారం భారత్తో పాటు ఇరాన్కు కూడా పెద్ద తలనొప్పిగా మారింది. మొత్తంగా ఇరు దేశాల మధ్య శతాబ్దాల చరిత్ర ఉన్నప్పటికీ ఇప్పటి ఇరాన్ పూర్తి భిన్నంగా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం భీకరంగా సాగుతోంది. ఈ ఉద్రిక్తతల్లోకి ఎంట్రీ ఇచ్చిన అగ్రరాజ్యం ఇరాన్కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇటు పాకిస్తాన్ వంటి ముస్లిం దేశాలు ఇరాన్కు సపోర్టుగా నిలుస్తున్నాయి. ఈ యుద్ధ పరిస్థితులు తీవ్రం కాకూడదని, ఇరు దేశాల యుద్ధాన్ని విరమించాలని భారత్ భావిస్తోంది. ఎందుకంటే ఈ యుద్ధం వలన భారత్ సహా ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో ప్రపంచ దేశాలన్నీ కలవరపడుతున్నాయి.